నమస్కారం అందరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ ఏముందంటే డైలాగ్ రైటింగ్. సో డైలాగ్ రైటింగ్ అంటే మనం ఇది ఓన్ గా రాయాలి. డైలాగ్ రైటింగ్ నేను ఎలా అంటే ప్రాసెస్ ఎలా ఉంటది ప్లస్ ఇంకా క్వశ్చన్ ఎలా ఇస్తారని చెప్తాను. ఒక 2 చూద్దాము, దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ మనకు క్వశ్చన్ ఇలా ఇస్తారు, రైట్ డైలాగ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ ఆన్ ది చాయిస్ ఆఫ్ కెరియర్. అంటే వాళ్ళ కెరియర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 2 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారంట. సో ఫస్ట్ 2 ఫ్రెండ్స్ నేమ్స్ తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు మూర్తి ఇంకా గోపి తీసుకున్నారు. సో ఫస్ట్ మూర్తి హాయ్ గోపి అంటున్నాడు, మళ్ళీ హాయ్ మూర్తి, హౌ ఆర్ యూ, యూ వానిష్డ్, లాంగ్ టైమ్ నో ఇన్ఫర్మేషన్. అంటే చాలా రోజులు అయింది కలిసి. అంటే ఐ డింట్ వానిష్ బట్ వేర్ వర్ యూ ఆల్ దీస్ డేస్. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు. ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్స్. అంటే మీకు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి రావాలి ఆ క్వశ్చన్ చూసి. సో ఇక్కడ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే 2 ఫ్రెండ్స్ కలిసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, చాలా రోజులైంది చూసి నేను ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు అంటే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా అంటే ఆయన అడుగుతున్న ఏం ఎగ్జామ్స్ అని. ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా అని అడుగుతుండు. సో అతను అంటున్నాడు యూ డిసైడెడ్ యువర్ కెరియర్ మిలిటరీ, గుడ్, ఓకే మిలిటరీయా అని అడుగుతున్నాడు. ఎన్డీఏ అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జామ్స్ మిలిటరీలో ఉంటాయంట. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఏం అడుగుతున్నాడు, నువ్వేం అవుదాం అనుకుంటున్నావు అంటే యాక్టర్ అని అంటుండు. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 ఫ్రెండ్స్ ఎలా కలిసినారంట, నార్మల్ గా ఇలా వెళ్తున్నప్పుడు కలిసి అలా మాట్లాడుకుంటున్నట్టు క్రియేట్ చేసినారు. సో డైలాగ్ రైటింగ్ అంటే ఏం లేదు. సో 2 ఫ్రెండ్స్ లేదంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ లో 2 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సిచ్యువేషన్ గురించి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఎన్ని మార్క్స్ ఇది మనకి 4 మార్క్స్ కాబట్టి మనం ఎన్ని లైన్స్ రాయాలి, ఒక 8 లైన్స్ 10 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఒక 8 to 10 లైన్స్ ఓన్ గా రాయండి సరిపోతుంది. నెక్స్ట్ డైలాగ్ రైటింగ్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫాదర్ డిస్కసింగ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో బిజినెస్ లో ఏదైతే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఉందో అది ఒక ఫాదర్ ఇంకా సన్ డిస్కస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో యువర్ సెల్ఫ్ అని ఇచ్చినారు. యువర్ సెల్ఫ్ అంటే ఇప్పుడు మన పేరు ఏముందో అది రాసుకోవాలి. సో రాసుకుంటప్పుడు ఏం చేయాలి, ఫాదర్ ఇంకా మన పేరు అలా పెట్టుకుంటా. ఫాదర్ అంటే ఒకళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్టు ఇంకొకళ్ళు ఆన్సర్ చేస్తున్నట్టు, క్వశ్చన్ చేస్తున్నట్టు ఆన్సర్ చేస్తున్నట్టు అలా రాయాలి. డైలాగ్ రైటింగ్ అంటే మనకి ఇచ్చిన సిచ్యువేషన్ ని మనం ఏం చేయాలి, మంచిగా అంటే దాని గురించి క్రియేట్ చేసుకుంటా కొన్ని డైలాగ్స్, ఎన్ని లైన్స్ ఒక 10 డైలాగ్స్ రాస్తే సరిపోతుంది. 10 డైలాగ్స్ అంటే ఎట్లా 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా 10 రాస్తే సరిపోతుంది. అలా ఒక క్వశ్చన్ ఆన్సర్ అలా రాసుకుంటే దాన్ని డైలాగ్ రైటింగ్ అని అంటారు. సో ఈ క్వశ్చన్ ఏంటిది, ఇమాజిన్ యూ గాట్ ది ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. యువర్ క్లోజ్ ఫ్రెండ్ కేమ్ టు కంగ్రాచులేట్ యూ. హౌ డూ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. రైట్ డైలాగ్ రైటింగ్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్. అంటే 2 ఫ్రెండ్స్ మధ్యలో ఒకవేళ మనకి ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎలా డిస్కస్ చేసుకుంటాం ఇద్దరు అని చెప్పి ఒక డైలాగ్ రైటింగ్ రాయమంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే యూ ఆర్ వర్కింగ్ ఇన్ ABCD కంపెనీ, హాస్క్ యువర్ ఎంప్లాయ్ టు ఎన్హాన్స్ యువర్ సాలరీ ఫ్రమ్ ది నెక్స్ట్ మంత్. రైట్ డైలాగ్ రైటింగ్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఎంప్లాయర్. ఎంప్లాయర్ ఎవరైతే ఉందో అతనికి మన సాలరీ ఇంక్రీజ్ చేయమని చెప్పి డైలాగ్ రైటింగ్ రాయమంటున్నామంట. సో మనం ఈ క్వశ్చన్ ని బట్టి ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవి డిసైడ్ అవ్వాలి. ఇక్కడ ఎంప్లాయర్ అని ఎందుకు రాసినాము, ఇక్కడ ఎందుకంటే ఎంప్లాయర్ ఉంది, ఫ్రెండ్ ఫాదర్ అని చెప్పి రాయలేం కదా ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ని బట్టి మనం నేమ్స్ రాసుకోవాలి. నెక్స్ట్ బిల్డ్ డైలాగ్ బిట్వీన్ సేల్స్ మెన్ ఇంకా కస్టమర్ మధ్యలో ఏదైతే డైలాగ్ రైటింగ్ ఉందో అది రాయమంటున్నారు. దేనికి ఒక డిఫెక్టివ్ అంటే ఏంటిది, ఏదైతే ఒక ప్రోడక్ట్ కొన్నామో అది మంచిగా లేదు, ఖరాబ్ అయి ఉంది. సో దాని గురించి వెళ్ళి సేల్స్ మెన్ తోని మనం మాట్లాడాలి. నెక్స్ట్ యాజ్ అ స్టూడెంట్స్ యూ వాంట్ టు ఓపెన్ అ అకౌంట్ ఇన్ ది నియర్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్ ఏ కన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ SBI బ్యాంక్ మేనేజర్ అబౌట్ ఓపెనింగ్ ఎ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళినామంట. సో అక్కడ ఉన్న మేనేజర్ కి ఇంకా మనకి ఎలా డైలాగ్ రైటింగ్ ఉంటుందో అది రాయమని చెప్తున్నారు. సో ఈ 6 క్వశ్చన్స్ మీ సిలబస్ లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇది కూడా ఓన్ గా రాయాలి, జస్ట్ మీరు ఫార్మాట్ చూసుకోండి ఎలా రాయాలి డైలాగ్ రైటింగ్ అని చెప్పేది. సో నేను 6 క్వశ్చన్స్ ఏమున్నాయో సిలబస్ లో అవి చెప్పాను కదా, ఒకసారి జస్ట్ మీరు దాని మీద ఒక ఐడియా చూసుకోండి. అంటే SBI అంటే ఏంటిది, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనకి ఏమేమి కావాలో అన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నాం ఆ పర్సన్ తోని, అది కూడా ఓన్ గా రాయొచ్చు. మీరు ఓన్ గా రాయండి. ఈ బిట్ గురించి ఏమంత టెన్షన్ పడకండి, అయిపోతుంది, ఈజీగా రాసేస్తారు మీరు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.